50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను నేను కూడా. 52 years, 200 సినిమాలు అయినాయి, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాను, కళాకారుల ఐక్యవేది స్థాపించాను, 11,000 మంది వెనకబడ్డ కళాకారులకు ఇచ్చేసాను, అవును 130 చెరువులు నింపాను యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్, ఫిలిం ఫౌండేషన్ పెడుతున్నాను. కానీ ఇవన్నీ నేను చెప్పుకోవడం తప్ప నేను అప్లై చేస్తే వాడు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నాకు గుచ్చుకుంటుంది, ఈగో వస్తుంది, నేను మాట్లాడాలి, నేను కొన్ని విషయాలు బయట పెట్టాలి. అవును ఇప్పుడు మా మదరే ఉంది, నన్ను పక్కన పెట్టండి, మా మదరే ఉంది, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చింది, 300-200 సినిమాలు హీరోయిన్గా చేసింది, అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ తెలుగు మహిళ దగ్గర ఉంది, మల్టీ ఫాసెటెడ్ పర్సనాలిటీ, నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. రఘుపతి వెంకయ్య వాడు కూడా స్టేట్లో ఇచ్చారు, దీనికి ఆమె అప్లై చేసుకుంది, రాంగ్ పర్సన్ దగ్గర వెళ్ళింది. ఐ డోంట్ వాంట్ నేమ్ ద పర్సన్, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను చెప్తూనే ఉన్నాను, రాంగ్ పర్సన్ ఎక్కడ కేంద్రంలోనా? కేంద్రంలో నేను చెప్తున్నాను, ఇది అవ్వదు అని చెప్తున్నాను. నేను అప్పుడు ఉన్నాను, బీజేపీలో ఉన్నాను, నేను అనుకుంటే చేయించగలను కూడా, కానీ అవ్వలేదు. మరి మనం తెలుగు వాళ్ళం కదా, మనం ఉన్నాం చాలామంది అక్కడ, మరి ఎవరికి ఆలోచన రాలేదు కనీసం అవ్వాలని. కేసీఆర్ గారు రికమెండ్ చేశారు పేరు, ఓ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ స్టేట్ నుంచి ఇవ్వండి, ఆమె తెలంగాణ కాదు, తెలుగు మహిళగా ఇచ్చాడు ఆయన, మనం ఇవ్వలేదు కదా. మరి ఆమెకే ఇవ్వనప్పుడు నాకు వస్తుందని నేను ఎందుకు అనుకోవాలి? కాబట్టి ఆ ఆశలు నేనేం పెట్టుకోలేదు, వచ్చేటప్పుడు అదే వస్తుంది, దానికోసం నేను పుట్టలేదు, దానికోసం నేను పని చేయట్లేదు. అది వస్తే సంతోషం, థ్యాంక్ యూ, పక్కన వేసుకుంటాను. లేకపోతే హిజ్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ నరేషన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది, అంత పెద్ద టైటిల్ చాలు.